మరణాత ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు మీ ఎల్లరకు మెండుగా కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము చదువుదాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గెము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఆమేన్. అలాగే 15వ వచనం చదువుదాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయడం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, చదవబడిన వాక్యము ఏకీవించిన బిడ్డలను సమర్పిస్తూ ఉండగా మీరే ఈ యొక్క వాక్యము ద్వారా నీ బిడ్డలను బలపరచుము, దీవించుము, ఆశీర్వదించుము. దేవవాక్యాహారము ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అందింపచేయము. త్వరలో ఆకాశ మండలానికి వరుడిగా వచ్చిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు మీ ఎల్లరకు మెండుగా కలుగును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజ్కి జై. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యమును మనం చదివి ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన ఈ మాట మరలా నేను చదువుచున్నాను, వినండి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ రాయబడిన ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఆ యొక్క అపోస్తులైన యోహాను గారు పద్మాసు ద్వీపమందు బందీగా ఉన్నప్పుడు ప్రభువు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అతడు చెప్తా ఉన్న మాట, నేను ఆత్మవశుడనైతిని, ప్రభు దినమందు ఆత్మవశుడనైతిని అని వ్రాస్తాడు. యోహాను గారు ప్రభు దినమందు అనగా పునరుత్థాన దినమందు, ఆదివారపు దినమందు ఆయన ఆత్మవశములోనికి వెళ్ళాడు. దైవ ధ్యానము చేసి కనిపెట్టుచు దైవాత్మవశములోనికి వెళ్ళిపోయాడు. అటువంటి సమయంలో ప్రభు అతనికి కనబడి అతనితో మాట్లాడుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారైతే ప్రభు ఏం మాట్లాడారనేది మనం ఈరోజు వివరించవద్దు, కానీ ప్రభు యొక్క స్వరం ఎలాగున్నదో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క స్వరమే విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. బోలో యేసు మహారాజుకే జై. విస్తార జల ప్రవాహముల ధ్వని. మరి ఒక మాట అన్నాడు, బోరధ్వని వంటి శబ్దము. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి, ప్రభు యొక్క స్వరము ఎంత ప్రత్యేకమైనదో చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, సముద్ర తరంగములను గూర్చి మనం ఆలోచన చేస్తే సముద్ర కెరటములు ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ప్రియమైన దేవుని పిల్లారా, సముద్ర కెరటముల స్వరము దగ్గర ఉన్న వారికి వినిపిస్తుంది. చాలా మంది సముద్ర తరంగము సముద్రము వద్దకు వెళ్ళి సముద్ర తీరమందు వారు సేద తీర్చుకోవటం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క సముద్ర తరంగాలను, కెరటాలను చూచి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ప్రియమైన పిల్లలు గమనించండి, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉంటే ప్రభు యొక్క స్వరము మనకి వినబడను. ఒక భక్తుడు ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు, పడండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురమో. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురమో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. ప్రియమైన పిల్ల, అక్కడ ఆ పాటలో రాయబడిన మాట చూడండి. ఓ ప్రభువా, నీ స్వరం నాకు వినిపించుము, నీ దాసుడనైన నేను ఆలకిస్తాను. దేవుని యొక్క స్వరమే
ఆ యొక్క బాలుడైన సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాలుడు పలికిన పలుకు నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాటలాడుము. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు దైవ సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవునికి ప్రార్థన చేయటం మాత్రమే కాదు కానీ, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుమని, నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుమని దేవుని యొక్క మహిమ రూపమును చూచుటకు, దేవుని యొక్క మహిమ స్వరమును వినుటకు కనిపెట్టవలెను. ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరైతే కనిపెడతారో వారికి ఆయన స్వరం వినబడును. ఎవరైతే సముద్ర తీరమునద్దకు వెళతారో వారికే సముద్ర తరంగముల శబ్దము, కెరటముల శబ్దము వినబడును. అయితే ఆయన స్వరం వినటానికి మీరు ఇష్టపడుతున్నారా? ఆయన యొక్క మహిమను చూడటానికి మీరు ఇష్టపడుతున్నారా? దైవ సన్నిధి చేసేవారుగా, దైవ ధ్యానము చేసి కనిపెట్టేవారుగా మీరున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు వారి యొక్క మాటలే వాక్యమై ఉన్నవి. దేవుని యొక్క మాటలే వాక్యమై ఉన్నవి. ఆ వాక్యమే మన కొరకు దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ముద్రింప చేశారు. దేవుని యొక్క మాటలు ఆది కాండము నుండి ఒక తరంగం ఆది కాండము, సంఖ్యాకాండము, నిర్గమాకాండము, ఇక లేవ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, ఇవన్నీ ఒక్కొక్క తరంగము, ఒక్కొక్క తరంగము, ఒక్కొక్క తరంగము, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అలాగో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. నీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి, అవన్నీ రాసుకోవాలి. అర్థం కాని విషయాలు దేవుడిని అడగాలి, మరలా చదవాలి, మరలా చదవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దైవజనులు దేవదాసయ్య గారు ఆ యొక్క సంస్కార బిందును గురించి రాసిన మాటలు ఏమిటంటే, ఎందరెన్నో మార్లు వందించి తినను, బాధయు తొరగలేదు. అలాగే దేవుని వాక్యం ఎందరెన్ని సంవత్సరాల నుండి బోధించినా, ఎన్నిసార్లు చదివినా, నీవు మరలా చదివితే ఇంకా కొత్త విషయాలు ఇందులో ఉంటాయి. ఎందుకంటే ఇది జీవము గల వాక్యము, దేవుని వాక్యము. దేవుని మాటలే మన కొరకు పరిశుద్ధ గ్రంథములో వాక్య రూపములో ముద్రించబడి ఉన్నవి. ఈ సత్యాన్ని మీరు గమనించారా? ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ఒకదాని తరువాత ఒక కెరటం వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథములో 65 కెరటాలు, 65 తరంగాలు దేవుడు మన కొరకు ఉంచారు. ఒక్కొక్క వచనం ఒక్కొక్క తరంగము, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క తరంగము, ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క తరంగము. దైవజనులు దేవదాసయ్య గారే పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడనడి పలుకులు మీ కొరకు 365 ఉన్నవి. ఏడాది పడుగున భయపడకము, నిరాశపడకము. మరి ఏం చేయాలి? దేవుని యొక్క వాక్య ధ్యానం చేయాలి. ఒక్కొక్క తరంగాన్ని నీవు ప్రియమైన దేవుని పిల్లారా ఆహ్వానించాలి. పాటలు, ప్రార్థన పాడండి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. పాటలు, ప్రార్థన, వాక్య పఠనము దాటి శుభవార్త ప్రకటనలు, దీటగు కానుకల్ తీర్చు సమర్పణ, నీటుగా చేసిన నిలబడగలవు. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. ఒకటి పాటలు పాడాలి, దేవుని గురించిన పాటలు వినండి. ఒకటి పాటలు పాడాలి, 2 ప్రార్థన చేయాలి, 3 వాక్యము చదవాలి, వాక్యము వినాలి, వాక్యము నేర్చుకోవాలి. అలాగే దైవ సన్నిధికి, దైవ మందిరము కొరకు కానుకలు సమర్పించాలి. దైవ సేవ వృద్ధి కొరకు కానుకలు సమర్పించాలి. అలాగే సువార్త ప్రకటించాలి. ఇక్కడ రాయబడిన మాట చూడండి. పాటలు, ప్రార్థన, వాక్య పఠనము దాటి అయి శుభవార్త ప్రకటనలు, అలాగే దీటగు కానుకలు. ప్రియమైన దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించారు కాబట్టి నేను దేవునికి ఇంతగా కానుకలు సమర్పించాలి. దీటగు కానుకలు తెచ్చు సమర్పణ నీటుగా చేసిన నిలబడగలవు. లోటు లేక ఈ ఆచారములను ఎలా చేయాలి? ఈ ఆచారములు లోటు లేక చేయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి మీరు ఎలాగున్నారో ఆలోచన చేసుకోండి. ఎప్పుడైతే నీవు అలాగు చేస్తావో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తారు. ప్రియమైన దేవుని పిల్లారు, ఒకటి దేవుని యొక్క స్వరమే విస్తార జల ప్రవాహముల వలె ఉన్నది. యేసు ప్రభువు వారి యొక్క స్వరమే విస్తార జల ప్రవాహం వలె ఈ ప్రపంచమంతయు ప్రవహించుచున్నది పరిశుద్ధ గ్రంథము. ఏ దేశంలో చూసినా మనం ఉన్నది పరిశుద్ధ గ్రంథము. దైవ సేవకులే దేవుని యొక్క వాక్యాన్ని ఒక ప్రవాహం వలె ప్రకటిస్తూ ఉన్నారు. ప్రతిరోజు వాక్యం బోధించబడుతుంటుంది.
మనకు అర్ధరాత్రి అవ్వచ్చు అమెరికాలోది, పగలు సమయం అక్కడ వాక్యం బోధించబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, దేవుని యొక్క వాక్యమే, దేవుడే కేకలు వేచున్నాడు సంత వీధులలోనూ, ఆ యొక్క ప్రధాన దారులలోను రహదారులలో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుందంట. ఇప్పుడు 2వ రాకడ పండుగ జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లల యొక్క 2వ రాకడ పండుగ గురించి మనం పాంప్లెట్స్ ఇచ్చాము. కొంతమందికి పాస్టర్స్ ముద్రించి పాస్టర్స్ ఇచ్చాము. ఆ పాస్టర్స్ కొన్ని చోట్ల అందించారు. ఆ పాస్టర్లు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. అలాగే పాంప్లెట్స్ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. రేపు 26వ తారీఖు జరిగే ఆ పండుగలో మనము ఎన్నో స్తుతి కీర్తనలు పాడుతూ ఉంటాం, ఎన్నో ప్రార్థనలు అక్కడ జరుగుతాయి, ఎన్నో వాక్యాలు అక్కడ ప్రకటించబడతాయి. ప్రియమైన దేవుని పిల్లలు, వీటన్నిటిని బట్టి దేవునికి మహిమ. వాక్యము విస్తార జల ప్రవాహము వలె ప్రవహిస్తూ ఉన్నది. బలో యేసు మహారాజుకి. అయితే ఆయన వాక్యాన్ని, ఆ యొక్క విస్తార ప్రవాహాన్ని మనము స్వీకరించాలా వద్దా? దేవుని యొక్క వాక్యమే ఒక ప్రవాహం వలె నీ వద్దకు వచ్చుచున్నప్పుడు ఆ వాక్యాన్ని నీవు స్వీకరిస్తా ఉన్నావా? కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చెప్తారు, అయ్యా 5 నిమిషాలు వాక్యం చెప్పండి, అయ్యా 5 నిమిషాల కంటే ఎక్కువ వాక్యం చెప్తే మా విశ్వాసులు తట్టుకోలేరు అనేవాళ్ళు కూడా ఉన్నారు, మాకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలు, వారిలోనికి దేవుని శక్తి ఎలాగవుతుంది? దేవుని యొక్క వాక్యమును వద్దంటున్నామంటే దేవుని యొక్క శక్తిని వద్దన్నట్టే. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ఒక వచనం చదువుదాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు త్వరగా చదవాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి అక్కడకు ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును. బలో యేసు మహారాజుకి. దేవుని నోట నుండి వచ్చు వచనమే ఆ యొక్క ఆకాశము నుండి వచ్చే వర్షముతోనూ ఆ యొక్క మంచుతోనూ పోల్చబడింది. వర్షము కుమరించబడినట్టుగా, మంచు కుమరించబడినట్టుగా దేవుని యొక్క వాక్యము కుమరించబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ రాయబడిన మాట మరలా మీ కొరకు నేను చదువుచున్నాను, వినండి. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. బలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని యొక్క నోట నుండి వచ్చు వచనము, దేవుని యొక్క వాక్యమే ఒక జల ప్రవాహం వలె ప్రవహిస్తున్నప్పుడు ఆ జల ప్రవాహం నీవు స్వీకరించినప్పుడు ఆ వాక్యమే నీలో ఫలిస్తుంది. ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచి నేనలా మీకేది ఇష్టమో నాకు అడుగుడి, నేను మీకు దాన్ని దయచేస్తానని యేసు ప్రభువు వారు చెప్పారు. దేవుని యొక్క వాక్యములో ప్రియమైన దేవుని పిల్లల శక్తి ఉన్నది. ఆ వాక్య శక్తిని మనము కోరుకోవాలి. వాక్యం నువ్వు ఎందుకు చదవాలి? నువ్వు ఎందుకు వాక్యం వినాలి? ఎందుకు వాక్య ధ్యానము? దివారాత్రములు దైవ వాక్య ధ్యానము చేసేవారు ధన్యులు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. యెహెజ్కేలు గ్రంథం కూడా చదువుదాం. ఒక వచనం త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము మొదటి 2 వచనములు. అతడు ప్రజలందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము, క్షమించండి చదవండి. అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి చదవటం నేర్చుకోండి వాక్యము. మరి మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు వాక్యం చదవటం రావట్లేదు. నేను చదువుతున్నాను, వినండి ఈసారి. మరి వినండి.
ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడిను. దాని నుండి పుట్టిన ధ్వని, దాని నుండి పుట్టిన, చెప్పండి, దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. బోలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లలకు రాయబడిన మాట చూడండి. ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె ఉండెను. ప్రియమైన దేవుని పిల్ల, దేవుని యొక్క వినండి, దేవుని యొక్క ప్రభావము కనబడిందంట. ఆ ప్రభావము నుండి ధ్వని వినబడింది. ఆ ధ్వని ఎలాగుందయ్య అంటే విస్తార జలముల ప్రవాహ ధ్వని. బోలో యేసు మహారాజుకి. అలాగే మరి ఒక మాట మనం త్వరగా చదువుదాము. ఎజ్కేలు గ్రంథంలోనే ఇక్కడికి వచ్చాము కాబట్టి ఎజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము. ఇక్కడ దేవదూతలు కదులుచు ఉన్నప్పుడు 4 జీవులు, ఆ జీవులు కదులుచున్నప్పుడు వచ్చిన శబ్దం ఎలాగుందో చూద్దాము. చదవండి, 24 చదివేసేయండి. అవి జరుగగా, అనగా ఆ యొక్క దేవదూతలు లేక 4 జీవులు జరుగుగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను. విస్తారమైన ఉదకముల, చెప్పండి, విస్తారమైన ఉదకముల ఘోషవలెను. సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను. దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. బోలో యేసు మహారాజుకే. ప్రియమైన దేవుని పిల్లలు, దేవదూతలు కదులుచు ఉన్నప్పుడు వినండి, దేవదూతలు కదులుచు ఉన్నప్పుడు వాటి రెక్కల శబ్దమును ఈ యొక్క యెహెజ్కేలు గారు విన్నాడు. ఈ యొక్క యెహెజ్కేలు విన్నప్పుడు ఆ శబ్దము ఎలాగుందంట, విస్తార జలముల ప్రవాహము వలెను. దండువారు చేయువారు, అనగా యుద్ధానికి వెళుతున్న సైన్యము చేసే ధ్వని వలెను. అలాగే మరి ఒక మాట కూడా ఇక్కడ చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారు గమనించండి, దేవుని స్వరము వలెను ఉండెను. ఎలా ఉందంట? దేవుని స్వరము విస్తార జలముల ప్రవాహముతో పోల్చబడింది. దండువారు చేయు బోర ధ్వనితో పోల్చబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, దేవుని యొక్క స్వరము నేడు ప్రపంచమంతా కూడా బోరవలే బోధపడుచుంది. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, దేవుని యొక్క వాక్యమే నీటితో పోల్చబడింది. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో కూడా చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము మనము చూసినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడిన మాట, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి యేసు ప్రభు సంఘమును వాక్యము చేత పరిశుద్ధపరుస్తున్నారంట. దేని చేత? వాక్యముతో ఉదక స్నానము, అనగా నీటి స్నానము. వాక్యం అనబడే నీరు. నీ వాక్యము నీరై ఉండెన్, భక్తులు పాడారు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం అనబడే నీరు లేక దేవుని యొక్క వాక్యమే ఒక నది జల ప్రవాహం వలె, సముద్ర తరంగముల వలె ఈ ప్రపంచమంతా కూడా ప్రకటించబడుతుంది, ప్రవహించుచున్నది. నీ యొద్దకు వస్తుంది, నీవు స్వీకరిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా మరి యొక్క వచనము ప్రకటన గ్రంథము, దానికంటే ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, దేవుని యొక్క వాక్యమే జీవవాక్యము. మన నీరు తాగినప్పుడు అది మనలోనికి వెళ్ళి మనకి ఎలాగ జీవమునిస్తుందో అలాగే దేవుని యొక్క వాక్యము జీవవాక్యము. యేసు ప్రభు కూడా చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన ఇచ్చే నీరు జీవవాక్యం. చదవండి 4వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నేను 12వ వచనం చదువుతున్నాను, వినండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునత్త మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. బోలో యేసు మహారాజుకి. దేవుని వాక్యము ఏమై ఉన్నది? సజీవమై ఉన్నది.
ఏమైనది? సజీవమైనది. యేసు ప్రభు సజీవుడా మృదుడా? సజీవుడు. ప్రియమైన దేవుని పిల్లలు చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని. చాలు, ఉండును. బోలో యేసు మహారాజుకే. ప్రియమైన దేవుని నీటి బుగ్గగా ఉండును. ఎవరిచ్చే నీరు? యేసు ప్రభు వారిచ్చే నీరు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, యేసు ప్రభువే ఈ భూలోకానికి రావటానికి గల ప్రధాన కారణము మనకు జీవాహారమును జీవజలమునిచ్చుటకు. దేవుని వాక్యము జీవాహారముతో పోల్చబడింది, జీవజలముతో పోల్చబడింది. అలాగే యేసు ప్రభు వారి యొక్క శరీర రక్తములో, యేసు ప్రభు వారి యొక్క శరీర రక్తములో, ఆయన రక్తములో జీవమున్నది. ఆయన రక్తము ఒక నది ప్రవాహము వలె ప్రపంచమంతా ప్రవహించుచు ఉన్నది. పడండి. ఇమ్మానుయేలు రక్తము పైన యోటాగు ఓ పాపియాందు మోన్గుమో పాపంబు పోవును యేసుండు నాకు మారుగా శ్రీయేసురక్తమెప్పుడు స్రావించు నాకుగా ఆయోటముంగి దొంగయు హాశుద్ధుడాయేను నేనాటి పాపిని పొడు నేనాందు మోన్గో. ప్రతి ఒక్కరు యేసు ప్రభు వారి యొక్క రక్త ప్రవాహములో కడగబడి పరిశుద్ధపరచబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. గ్రహించారా మీరు ఈ సంగతి? ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. దైవజనులు దేవదాసయ్య గారు ఒక చరణం రాస్తారు. అందులో ఏముంటుందంటే, రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది రక్షకా నీకు స్తోత్రం భక్తితో ఈ కథ భాగ్యాంబు గైకొను భాగ్యమేమో స్తోత్రము. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క జీవిత చరిత్ర యొక్క భాగ్యాన్ని నీవు గ్రహించావా? యేసు ప్రభు యొక్క వాక్య ప్రవాహమును యొద్దకు వస్తే నీకు కలిగే మేలేమిటో, యేసు ప్రభు యొక్క రక్త ప్రవాహం వల్ల కలిగే మేలేంటో నీకు గ్రహించావా? ఆ యొక్క వాక్య ప్రవాహాన్ని నీవు స్వీకరిస్తూ ఉన్నావా? యేసు రక్త ప్రవాహాన్ని నీవు స్వీకరిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి దేవుని వాక్య ప్రవాహము, రెండు యేసు రక్త ప్రవాహము. యేసు రక్త ప్రవాహము. దైవజనులే దేవదాసయ్య గారే ఈ శిలువ ధ్యాన సమయంలో పలికిన ఒక పలుకు, ఒకటి యేసు ప్రభు యొక్క ప్రేమ ప్రవాహము, రెండు యేసు ప్రభు యొక్క రక్త ప్రవాహము. కలువలుగా రక్తమెల్లా కారుచుండెను పాలకొండవు యేసు జాలి బారుచుండెను. గమనించండి, ఒకటి వాక్య ప్రవాహము, రెండు రక్త ప్రవాహం, మూడు ప్రేమ ప్రవాహము. ఏం ప్రవాహము? ప్రేమ ప్రవాహము, కరుణా ప్రవాహము. కరుణా సముద్రుండైనా త్రిత్వా దేవుని కృపమాము వెంబడించు. కరుణా సముద్రుండైనా
దృండైన త్రిత్వా దేవుని కృపమామ్మో వెంబడించు. ఏదో ఒక సూత్రాన రక్షించుచుండును, భక్షించు నీ చేతికి చిక్కానిచునా మమ్ము. మొదటి భాగంలో ఉన్న మాట చూడండి. ఏదో ఒక సూత్రాన్ని మనల్ని రక్షించడానికి దేవుని యొక్క కృప ఒక సముద్ర ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉందంట. కరుణా సముద్రుడైన త్రిత్వదేవుని కృప మమ్మల్ని వెంబడించును. ఏదో ఒక సూత్రాన్ని రక్షించుచున్నను. ఓ సాతానా, భక్షించు నీ చేతికి చిక్కనిచ్చునా మమ్మను చిక్కనివడు. గ్రహించండి ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. దేవుని వాక్య ప్రవాహము, యేసు రక్త ప్రవాహము, దేవుని కృపా ప్రవాహము, దేవుని కృపా ప్రవాహము, దేవుని ప్రేమ ప్రవాహము, మరి యొక్క ప్రవాహము దేవుని ఆత్మ, దైవాత్మ ప్రవాహము. దేవుని యొక్క ఆత్మే ఒక ప్రవాహం వలె ప్రపంచమంతా ప్రవహిస్తుంది. యేసు ప్రభువే పరలోకము నుండి వర్షమును కురిపించినట్టుగా దాయక పరిశుద్ధాత్మను ఎవరైతే కోరుచున్నారో వారి మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అంత్యదినములో అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను వాగ్దానము చేసిన వాడు, నెరవేర్చేవాడు. నీవు అడుగుచున్నావా? దేవా యేసు ప్రభువా, నీ శిష్యుల మీద కుమ్మరించిన ఆ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించమని ప్రతిరోజు నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? 120 మంది రయ్యుండి కోటమున ప్రార్థించుచుండ కుమ్మరింపు కలుగొనాటి. 120 మంది ఒకే చోట ఏక మనసుతో, ఏకాగ్రతతో, ఏకాభిప్రాయంతో వారు ప్రార్థన చేశారు. ఎడతెగక ప్రార్థన చేశారు, ఎడతెగక దేవుని స్తుతించారు, ఏకాగ్రతతో కనిపెట్టారు కనుక పరిశుద్ధాత్మాభిషేకం పొందారు. గమనించండి, పరిశుద్ధాత్మ ఒక ప్రవాహమై ఉన్నది. ఆ ప్రవాహాన్ని నీవు స్వీకరిస్తూ ఉన్నావా? దేవుని వాక్య ప్రవాహము, దేవుని కృపా ప్రవాహము ఒక ప్రవాహం అందరూ కోరుతారు. పాడండి అందరూ. ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుమో దేవా, ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుమో దేవా, ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుమో దేవా, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కుమ్మరించుమో దేవా, క్రమ్మరా ప్రేమ వర్షంబు కృమ్మరించుమో దేవా. ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని పిల్లలు, ఓ దేవా పంపించుమయ్యా నీ దీవెన దారలను, మా దాహమెల్లను బాపు మాధుర్యమవు వర్షము. అలాగే చివరి చరణంలో మనం చూస్తే ఈనాడే వర్షింపు మీసా మీ నిండు దీవెనలను, ఈనాడే వర్షింపు మీసా నీ నిండు దీవెనలను, నీ నామమందు నా వేడి సన్నోతి ప్రార్థింతుమో. ప్రియమైన దేవుని పిల్లలకు ఇక్కడ రాయబడిన మాట చూడండి. విశ్వాసులు ప్రార్థన చేసేటప్పుడు దేవా ఈనాడే, ఇప్పుడే, ఈ క్షణమందే నన్ను ఆశీర్వదించమంటారు. ఆశీర్వాదములు వర్షం వలె నా మీద కుమ్మరించమంటారు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదములు వర్షం వలె నీ మీద కుమ్మరించబడాలి అంటే నీవు దేవుని యొక్క వాక్య ప్రవాహాన్ని స్వీకరించాలి. దివారాత్రములు వాక్య ధ్యానం చేయాలి. యేసుక్రీస్తు రక్త ప్రవాహాన్ని స్వీకరించాలి. ఆ రక్తంలో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి.
అలాగే దేవుని యొక్క ప్రేమ ప్రవాహాన్ని స్వీకరించాలి. యేసు ప్రభువా, నన్ను ప్రేమించి నీవు ఇంత కార్యం చేశావయ్యా, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీ దయను బట్టి నీకు స్తోత్రాలు, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు, కరుణా సముద్రుండా త్రిత్వదేవా నీకు స్తోత్రాలని దేవుని స్తుతించాలి. స్తుతి ప్రవాహం మనలో నుంచి రావాలి. ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకము నుండి ఆశీర్వాదముల వర్షం మన మీద కృమ్మరించబడాలి అంటే మన నోటి నుండి స్తుతుల ప్రవాహము పరలోక రాజ్యము చేర్చబడాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన ప్రవాహం పరలోకం వెళ్ళాలి, స్తుతుల ప్రవాహం పరలోకము చేర్చబడాలి. అందుకే స్తుతుల వెనుక స్తుతులు గొలుసు స్తుతి చేయాలి. స్తుతుల వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును, మతి కడగు మోక్షంబు తాటు. ఎప్పుడైతే నీవు స్తుతుల వెనుక స్తుతి గొలుసు స్తుతి చేస్తావో, దైవ లక్షణాల స్తుతి పుస్తకం తీసుకుని ఆ స్తుతులన్నీ చేసి వేస్తావో, దేవుడు నీ జీవితంలో తీరని సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. చాలా మందికి మాకు పరిష్కారం కావాలంటారు, కానీ ఆ పరిష్కార మార్గంలో నడవరు. గమనించండి, దేవుడు ఆశీర్వాదములు పట్టుకుని నేను ఆశీర్వదించడానికి, నీ మీద కుమ్మరించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీవే స్వీకరించటం లేదు, అంగీకరించటం లేదు. ఆయన మాటలు స్వరాన్ని నీవు ఆలకించటం లేదు. ఏకాగ్రతతో మనోనిదానంతో నీవు ఆయన వైపు చూస్తే ఆయన స్వరం నీకు వినబడుతుంది. దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క పాద సన్నిధిలో నీవు కూర్చుంటే దేవుని యొక్క వాక్యం నీకు వినబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిద్రమత్తులుగా సోమరపోతులుగా మీరున్నారేమో. వాక్యము చెప్పే మాటలది సోమరుల వలె మీరుండకూడదు. నిద్రమత్తులుగా మీరుండకూడదు. తిండి వలననో మత్తు వలననో ఐహిక విచారం వలనో మీరు ఉండటాన్ని బట్టి యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడలేరేమో. యేసు ప్రభువే చెప్పారు, ఆ దినము మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకూడనట్లుగా మీరు మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉంటున్నారా? ప్రవాహం నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని నీవు ఆహ్వానించటం లేదేమో. సముద్రంలో ఒక సీసా తీసుకొని ఆ సీసా నిండా ఇసుక పెట్టి వేసి ఆ సీసాలో ప్రియమైన దేవుని పిల్ల ఆ సీసా మూత గట్టిగా బిగించి ఆ సముద్రంలో వేస్తే ఆ సముద్రంలో ఆ సీసా ఉంటుంది, కానీ ఆ సీసాలోకి సముద్రపు నీరు ప్రవహించదు. అలాగే దేవుని యొక్క వాక్యం ఒక ప్రవాహం వలె, యేసు రక్తం ఒక ప్రవాహం వలె, దేవుని కృప ఒక ప్రవాహం వలె, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆత్మ ఒక ప్రవాహం వలె నీ మీదకి వస్తూ ఉన్నవి. కానీ అవి నీలోనికి రాకుండా నీవు ఆపివేస్తున్నావేమో. గమనించు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారి యొక్క వాక్యము ఒక ప్రవాహం వలె ఆ కాలంలో ప్రవహించబడుతూ ఉన్న సమయంలో జన సమూహములు ఒక ప్రవాహం వలె యేసు ప్రభు వారి వద్దకు వచ్చారు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట, ఈ కాలంలో మనం పాంప్లెట్స్ ముద్రిస్తున్నాము, ఈ కాలంలో మనం పోస్టర్స్ అంటిస్తున్నాం, బ్యానర్స్ వేస్తున్నాము, ఈ కాలంలో వాట్సాప్ ద్వారా ఒక ప్రకటన చేస్తున్న పలానా చోట మీటింగ్ అని. జనవరి మాసంలో ప్రతి సంవత్సరము బైబిల్ మిషన్ గన్నవరం దగ్గర బైబిల్ మిషన్ మహాసభలు జరుగుతూ ఒక ప్రవాహం వల్లే జన సమూహం వస్తారు. ప్రతి దేశం నుండి, ప్రతి రాష్ట్రం నుండి అక్కడికి వస్తారు బైబిల్ మిషన్ వారందరూ. కానీ ప్రియమైన తెలుపులో మనం గమనించవలసిన విషయము, ఆ కాలంలో యేసు ప్రభు వారు ఉన్న కాలంలో మరి ఎవరు చెప్పారు? వాళ్ళకి ఎవరు చెప్పారు? చెప్పండి. యేసు ప్రభు వారు పలానా పట్టణంలో ఉన్నారు, పలానా గ్రామంలో ఉన్నారు, పలానా అరణ్యంలో ఉన్నారు. 5,000 మంది 3,000 మంది ఎలా వచ్చి వేశారు? దేవుని ఆత్మ కార్యమది, పరిశుద్ధాత్మ కార్యమది. అందుకే మనం ప్రార్థన చేయాలి, దేవా బైబిల్ మిషన్ ముంబై మందిరాన్ని నీవు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈ మందిరంలోనికి నీ ప్రజలను ఏర్పాటు జనాంగమును, జనకుని ఇష్ట జనము వచ్చును, తనకు ఇష్ట పడేసేయండి. జనకు నీ ఇష్ట జనము వచ్చు, జనకు నీ ఇష్ట జనము వచ్చు, తనకు ఇష్టము కాని జనమును దరికి రానియడు. ప్రియమైన దేవుని పిల్లలు, జనకుని ఇష్ట జనం వచ్చు. అందుకే మనం ప్రార్థన చేయాలి, దేవా ఈ ముంబై సేవను బయలుపరిచిన వాడవు నీవు, స్థాపించిన వాడవు నీవు గనుక నీ ఏర్పాటు మందిరమునకు నీ ప్రజలను నీవే నడిపించుము. ఇలా చెప్తున్నప్పుడు కూడా మీ మనసులో మీరు ప్రార్థన చేయాలి. అది ప్రార్థనా పరుల యొక్క ఆ యొక్క రీతి.
వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం వింటున్న నీవు దేవా ఈ వాక్యం నాలో ఫలించాలి దేవా, నేను ఈ వాక్యాన్ని పట్టుకోవాలి దేవా అని మనసులో దేవుని అడగాలి. వాక్యం శ్రద్ధాశక్తులతో వినాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు యొక్క వాక్యం ఒక ప్రవాహం వలె 3 రోజులు ఆయన వరుసగా బోధించేశారు. ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము ఒక కొండ మీద ఆయన వరుసగా బోధిస్తూనే ఉన్నారు. జన సమూహంలో ఆ వాక్య ప్రవాహాన్ని విన్నారు. 1 దేవుని వాక్య ప్రవాహము, 2 జన ప్రవాహము, జన సమూహ ప్రవాహము. దేవుని యొక్క వాక్య ప్రవాహాన్ని స్వీకరించడానికి వచ్చిన జన ప్రవాహము. బోలో యేసు మహారాజుకే. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం, త్వరగా చదవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనములు చదివేసేయండి. ఆయన ఆ జన సమూహములను చూచి, ఆయన ఒక సమూహం కాదు, గమనించండి, ఇటువైపు నుంచి జన సమూహం వస్తున్నారు, అటువైపు నుంచి జన సమూహం వస్తున్నారు, ఇటు నుంచి వస్తున్నారు, అటు నుంచి వస్తున్నారు. ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. యేసు మహారాజుకి కృపాశాస్త్రం అంతా ప్రభు బోధించేశారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రము, కొత్త నిబంధనలో కృపాశాస్త్రం. అందుకే ఉపవాస ప్రార్థనలో ఈ 3 అధ్యాయాలు చదవమన్నారు దైవజనులు దేవదాశ్రీ గారు. ప్రియమైన దేవుని పిల్లలు, ముందుకు వెళ్ళిపోదాం. మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 వచనాలు, త్వరగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. యేసు మహారాజుకి ఆయన బోధిస్తూ ఉన్నారు. బోధ ప్రవాహం అక్కడ ఉన్నప్పుడు జన ప్రవాహము అక్కడ ఆ బోధంతా వింటూ ఉన్నారు. ప్రియమైన దేవుడు, ఇప్పుడైతే మైకులు వచ్చినాయి, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు వచ్చినాయి. ఆ కాలంలో ఏమున్నాయి? మరి ప్రభు యొక్క స్వరము వారందరికీ ఎలాగిన పడిందో, దేవుడు ఎంత కార్యం చేశారు చూడండి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించింది. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. గనుక తన కోపము యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి, అక్కడ చూడండి, ఆయన సమూహాలను చూసి వారు గొర్రెలు, వినండి, కాపరి లేని గొర్రెల వలె ఉండటం చూసి వారికి వాక్యాన్ని బోధించారు. వారి జీవితాలు ఎన్నో కార్యాలు చేశారు. కాబట్టి ఒకటి, యేసు ప్రభు ప్రకటించిన వాక్యము ఒక ప్రవాహం వలె ప్రవహించింది, నేటికి ప్రవహిస్తుంది. ఆ వాక్య ప్రవాహం వద్దకు ఆ కాలంలో అనేకులు వచ్చారు. నేడును దేవుని మందిరం ఎక్కడ ఉంటే అక్కడికి ప్రభు ప్రజలను తోడుకుని వస్తారు. బోలో యేసు మహారాజుకి. కాబట్టి విశ్వాసులు ఒక్కరున్నా, ఇద్దరున్నా, సేవకుడు ఒక్కడే ఉన్నా కూడా మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. దేవా, నీవిచ్చిన ఈ వాగ్దానము నెరవేర్చుము. నీవు అరణ్య ప్రాంతంలో బోధిస్తున్నప్పుడు, సముద్ర తీరమందు బోధిస్తున్నప్పుడు, నీవే ఆ యొక్క పట్టణాల్లో బోధించినప్పుడు, గ్రామంలో బోధించినప్పుడు, జన సమూహములు ఏ విధముగా నీ వద్దకు వచ్చి ఉన్నారో ఆ కార్యము నేడు నెరవేర్చుము. పాపిసు వాక్యమా నిత్య జీవామా, పాపులెల్లా నీదు వాక్య బోధమాదు సేవా బాటి పొందునట్లుగా పోగు చేయో మా దేవా. పాపులైన వారిని, రోగులైన వారిని, సమస్యలతో ఉన్నవారిని, కీడులో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, అసమాధానంతో ఉన్నవారిని తోడుకుని రమ్ము. పరిశుద్ధులను తోడుకుని రమ్ము. దేవదూతల ప్రవాహము దేవా నడిపించుమని ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లల, చివరిగా ఒక వచనం చదివి మనం ముగించుకుందాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనములు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనములు. త్వరగా చదవటం నేర్చుకోవాలి వాక్యము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనములు. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము, అంత్యదినములలో పర్వతములపైన
యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. యేసు మహారాజుకి జై. యెహోవా మందిర పర్వతము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి పర్వత శిఖరమున స్థిరపరచబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. బోలో యేసు మహారాజుకి, జై. బోలో యేసు మహారాజుకి. జై. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనము త్వరగా చదవాలి. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. యేసు మహారాజుకి దైవ సేవకులు రాత్రింబగళ్ళు కూడా ద్వారములు తెరిచి ఉంచాలి. ఎవరు వచ్చినా ప్రార్థన చేస్తారు, ఎవరు వచ్చినా మేము వాక్యం. అలాగే ఇక్కడ వారు వస్తూ వారికి ఉన్న ఆ యొక్క భాగ్యాలు తీసుకుని వచ్చి దేవునికి సమర్పిస్తారంట. కొంతమంది సేవకులు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, అర్ధరాత్రి నేను ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తా, ఇప్పుడు ఎలా వాక్యం చెప్తా అంటే. కొన్నిసార్లు మేము కొన్ని గృహాలకు వెళ్తాము, 2 నిమిషాలు ఒక వాక్యం చదివి ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ దేవుడు అంటారు, ఇక్కడ వాక్యం చెప్పు, బోధించు, ఈ విషయం చెప్పు, ఆ విషయం చెప్పు అంటూ ఉంటారు. వాళ్ళకి కొన్నిసార్లు జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది విసుక్కుంటూ ఉంటారు. కానీ దైవ సేవకుడు ఆత్మ చెప్తా ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడిన ఈ మాట చూడండి. సియోను జనముల భాగ్యము, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ దీని ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. బోలో యేసు మహారాజుకి. అందుకే మందిరం తలుపులు ఇప్పుడు తెరిచి ఉండాలన్నమాట. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేస్తాం. అలాగే ఇక్కడ మరి 2వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చదివాము, వినండి. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్య జనములు దానిలోనికి వచ్చేదారు. బోలో యేసు మహారాజుకి. మరి బైబిల్ మిషన్ మందిరము దేవుడు ముంబైలో వచ్చారు. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నీ ప్రజలను మీరు నడిపించండి, ఏర్పాటు జనాంగాన్ని నీవు నడిపించమన్నప్పుడు దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానము లేక ప్రవచనం ఏమిటంటే, జలముల ప్రవాహము వలె జన ప్రవాహము నీ యొద్దకు వచ్చును. బోలో యేసు మహారాజుకి. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానమును మనం నమ్మాలి. ఆ వాగ్దానం మీద ఎత్తి ప్రార్థన చేయాలి. దేవా నీ వాగ్దానములు మీరే నెరవేర్చుము. వాడండి ఒకసారి. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. ఆగండి. చరణము ఏ చరణం పాడాలో ఆ పాట పాడాలి. ఎక్కడా నీవున్న అక్కడికే జనము ఎగిరి వచ్చు తెలుసునా. ఎక్కడా నీవున్న అక్కడికే జనము ఎగిరి వచ్చు తెలుసునా. చక్కని నీ మాట సబబుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా. ధిక్కారింపలేరు తెలుసునా. వెక్కిరింపలేరు తెలుసునా. అలాగే ఇక్కడ 20వ చరణంలో మరి ఒక మాట రాశారు, ప్రభు ప్రాయించారు. దేవుని పిల్లారా, ప్రవాహము వలె కానుకలు వస్తాయి. కొన్నిసార్లు దైవ సేవకులు ఆ యొక్క మదరు పడిపోతుంటారు. ఇంత మీటింగ్స్ అరేంజ్ చేసేసాం, మందిరం నిర్మించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి. మరి ఏంటని దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, లెక్కకు మించిన రొక్కమో నీ చేత చిక్కియుండు నాని తెలుసునా.
లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండునని తెలుసునా. లెక్కకు మించిన లెక్కకు మించిన పడండి. లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండునని తెలుసునా. ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కబెట్టుదువాని తెలుసునా. చక్కపరతువాని తెలుసునా. లేని వారందరికీ లెక్క పంచి పెట్టి లేమిని తీర్చెదవు తెలుసునా. దాన బలముతోను ధన బలమును కూడా తరుగా కాయుండును తెలుసునా. దాతృత్వమెచ్చును తెలుసునా. దారిద్రముందాదు తెలుసు. కొంతమంది విశ్వాసులు కూడా ఇలాగే ఉంటారన్నమాట. ఎలా ఉంటారంటే మేము ఎవ్వరికీ సహాయం చేయమంటారు, కానీ దేవుడు ఏమంటున్నారంటే నువ్వు సహాయం చేయి. నీవు సహాయం చేయటాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తారంట. నువ్వు ఇతరులకు ఆకలితో ఉన్నవారికి ఆహారము, ఆ యొక్క కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, నీ వారిని ఆదరించినప్పుడు, ప్రేమించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. చాలామంది దైవ సేవకుడు నేను వాక్యం చెప్తాను కానీ ఎవరికి నేను ఎందుకు సహాయం చేయాలంటారు కొంతమంది. కానీ వారికి వాక్యం అర్థం కావట్లేదు, దేవుడి ప్రేమ అర్థం కావట్లేదని నేను అనుకుంటా ఉంటాను. ఇక్కడ రాయబడిన మాట చూడండి. దాన బలముతోనూ ధన బలమును కూడా తరుగకుండా నువ్వు దానం చేస్తా ఉంటే నీకు ధనం పెరిగేటట్టుగా దేవుడు చేస్తాడు. నువ్వు వాక్యం బోధిస్తూ ఉంటే పరలోకం నుండి వాక్యం నీ వద్దకు వస్తూ ఉంటుంది ఒక ప్రవాహం వలె. చాలామంది పాడుతూ ఉంటారు, జీవనదిని నా హృదయములో, కానీ ప్రవహింపనీరు. వాళ్ళు ఆపేస్తారు, పాడతారు కానీ ప్రవహింపడం. నువ్వు సాక్ష్యం చెప్తా ఉంటే దేవుడు నీలో పరలోకం నుండి ఆ యొక్క వాక్యం నీలోనికి పంపిస్తుంది. నువ్వు ఇతరులకు చెప్తా ఉంటే ప్రవాహం వస్తుంది. ఇతరులు ఒక నది ప్రవాహం చెప్పాక దేవుని యొక్క వాక్యము ఒక నది ప్రవాహం ఉంటుంది. ఆ నది ప్రవాహాన్ని నువ్వు స్వీకరించాలి, దాన్ని ఇతరుల్లోనికి పంపాలి, ఆపివేయకూడదు. గమనించండి, మీరు ఎలాగున్నారు, మీ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నదో ఆలోచన చేసుకున్నాను. అలాగే దేవుడు దైవ సేవ చేసే వారి వద్దకు దేవుడు కానుకలు పంపిస్తారంట. లెక్కకు మించిన మృక్కుబడుల సరుకు ఎక్కడికే వచ్చును. కొంతమంది అంటారు మాకు విశ్వాసం లేదండి, సంఘం లేదండి, మేము ఎలాగ సేవ చేయాలండి, ఎలాగ సువార్త ప్రకటించాలండి, ఎలాగ మీటింగ్స్కి వెళ్ళాలండి, ఎలాగ మీటింగ్స్ పెట్టాలండి, ఎలాగ పండగలు చేయాలండి. దేవా మాకు సహాయం చేయి. దేవుడు సహాయం చేయమంటే దేవుడు చేస్తారు, కానీ మనుషులకు చెప్పకూడదు. ఇవన్నీ మేము ఎలా చేయగలం, మన మనుషుల దగ్గర అనకూడదు. దేవుడిని అడగాలి, దేవా నేను బలహీనుని బలపరచుము, ధనహీనుని ధనం దయచేయి, జ్ఞానహీనుని జ్ఞానం దయచేయి, శక్తిహీనుని శక్తి దయచేయి. పడండి. లెక్కకు మించిన మృక్కుబడుల సరుకు ఇక్కడకే వచ్చు తెలుసునా. మృక్కుబడుల సొమ్ము ఒక్క దేవుని సేవకు ఉపయోగపడునాని తెలుసు. యేసు మహారాజుకి. కాబట్టి బైబిల్ మిషన్ ముంబై సేవ దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతుంది. మరి మీరు కూడా అలాగూ సాగాలని మీకు తెలియచేస్తూ ఉన్నాము. దేవుని వాక్య ప్రవాహం వద్దకు జన ప్రవాహం వచ్చినట్లుగా బైబిల్ మిషన్ ముంబై మందిరమును దేవుడిచ్చారు. దేవుడి జన సమూహమును రప్పించినట్లుగా దైవ కార్యములు జరిగినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి రెండవ రాకడకు సిద్ధపరచును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఎత్తబడిన వాక్యము మరి నీకు సమర్పణ, విన్నవా బిడ్డలు నీకు సమర్పణ. ప్రతి ఒక్కరి జీవితాలు ఈ యొక్క వాక్యాన్ని పదిలపరిచి ఫలింపచేసి మహిమ పొందుము. త్వరలో ఆకాశ మండలానికి వరుడిగా వచ్చిన యేసునామమున నడుచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ ಎಲ್ಲರಿಗೂ తోడైనను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరణాత్.